గుండ్రాయిని దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా అనేది ఒక సామెత. సన్నికళ్ళు గుండ్రాయి రెండు ఒకటేనా? వీటి వెనుకున్నటువంటి కథ ఏమిటి? అలా మంచి మాట, భలేగా ఉంది. గుండ్రాయి తలుపు అలా మూసుకుపోకుండా తలుపుకి అడ్డగా పెట్టేటటువంటి రాయి గుండ్రాయి, గుండ్రంగా ఉండేది. ఏదైనా ఒక పదార్థాన్ని మనం కచాపచా దంచాలి అనుకున్నప్పుడు ఈ రాయిని వినియోగిస్తూ ఉండేవారు పూర్వంలో, మిక్సీలకి బదులుగా. లేదా ఈ గుండ్రాయిని దాచివేస్తే కథ ఏమిటి? మనుచరిత్ర అనే మహాకావ్యంలో అల్లసాని పెద్దన్నవారు ఇందీవరాక్షణ వృత్తాంతం అంటూ ఒక వృత్తాంతాన్ని సూచిస్తారు. స్వరోచి అనే కథలో ఈ ప్రస్తావన ఏర్పడుతుంది. వివాహానికి సన్నికళ్ళకి గుండ్రాయికి సంబంధం ఏమిటి? సన్నికళ్ళు గుండ్రాయి ఒకటేనా? సన్నికళ్ళు అంటే ఏమిటి? సానరాయి అని చెప్పాలి. సన్నికళ్ళు, కళ్ళు అంటే రాయి అని అర్థం, స్వీకరించేది అనే అర్థంలో లోకంలో దురర్థంగా వినియోగిస్తూ ఉంటారు. వరంగల్లు, ఆమనగల్లు, ఈ ఉదాహరణలు చూస్తే కళ్ళు అన్న శబ్దానికి ఉండే అర్థం ఏమిటో అందరికీ తెలిసి వస్తుంది. వరాలు తీర్చేటటువంటి రాయి అనే అర్థంలో కళ్ళు అన్న శబ్దాన్ని వినియోగించినప్పుడు సన్నికళ్ళు ఇది గంధం తీసేటటువంటి సానరాయి. ఆ సానరాయి గంధం తీయగా 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 గుండ్రంగా మారి ఉంటుంది, గుండ్రాయి. వివాహంలో వధూవరులు ఒకరి కాలిని మరొకరు పాదం పైన ఇలా ఉంచి కాలు తొక్కాలి. ఒక సంప్రదాయం, ఒక సంస్కారం, ఒక విధానం. మాయాబజార్ సినిమాలో కూడా మనం ఈ దృశ్యం చూడవచ్చు. చిట్ట చివరిలో కనిపిస్తుంది పాదాన్ని మరి ఒక పాదంతో మోపడం. ఆతిష్ఠే నమస్మా నమస్మే వత్వగ్గు స్థిరాభవ అభితిష్ఠపృతం యత సహస్వపృతనాయత. ఈ మంత్రంతో వివాహంలో అబ్బాయి అమ్మాయి కాలును ఆ సానరాయి పైన ఉంచి, దాన్నే గుండ్రాయిని పిలుస్తాం, సానరాయి పైన ఉంచి ఆ కాలుని తొక్కుతాడు. తదుపరి కాలు తీసివేసిన తర్వాత ఆ కాలుకు మెట్టెని అలంకరింపజేస్తారు. సన్నెకళ్ళు, సానరాయి, గుండ్రాయి ఇది దాచివేస్తే వివాహం ఆగుతుందా? అక్కర్లేదు, దర్భపోచ వేయండి. ఆ మంత్రార్థం ఏమిటి అంటే ఆతిష్ఠేనమశ్మానం. అశ్మానము అంటే ఈ రాయి, సన్నకళ్ళు. రాయి ఎంత స్థిరంగా ఉంటుందో, ఎలాంటి వరదలు వచ్చినా కూడా రాయిని కదిలించలేవు. ఆ రాయి ఎంత అలా స్థాన బలంతో ఉంటుందో, మనలో కూడా ఒకరిపైన ఒకరికి ఉండేటటువంటి ప్రేమ, ఆప్యాయతలు, అభిమానాలు అలా స్థిరంగా ఉండాలి. మన దాంపత్యం అంత స్థిరంగా ఉండాలి, చెదరిపోకూడదు, ఇటు అటు కదలిపోకూడదు. నాలో ఉండేటటువంటి పుంస్త్వ భావనలు, పురుషాధికార స్వరూపాలు, గృహాన్ని నిర్వహించేటటువంటి శక్తి, సామర్థ్యాలు అటల్ అంటూ ఉంటాం హిందీలో, స్థిరంగా. ఆ స్థిరత్వం అన్న శబ్దానికి ప్రతీక ఈ సన్నెకళ్ళు, సానరాయి. సానరాయి పైన అమ్మాయి కాలు ఉంచి తదుపరి అబ్బాయి కాలు ఉంచి ఆ కాలు తీసివేసిన తర్వాత అమ్మాయి కాలుకు మెట్టెని అలంకరింపజేస్తారు ఆతిష్ఠేనం అన్న మంత్రంతో. రాయి తీసేసినంత మాత్రాన పెళ్ళి అయిపోతుందా? ఎందుకు ఈ సామెత పుట్టింది అంటే, లోకానికి ఈ కర్మలో, ఈ క్రియలో ఇంత అర్థం ఉన్నది అనే ఆలోచన లేదు, వివేచన లేదు. వారికి కావలసిందల్లా కూడా పెళ్ళి అంటే ఏమిటి? మంగళసూత్రం. పెళ్ళి అంటే ఏమిటి? జీలకర్ర బెల్లం. పెళ్ళి అంటే ఏమిటి? తలంబ్రాలు పోసుకోవడం. ఈ మూడు చూస్తే పెళ్ళైపోయింది అనేటటువంటి లోకంలో ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత వచ్చేవి. పెళ్ళి అయిపోతుందా? తెలుగువారి జాతీయాలు చాలా అందమైనవి, అద్భుతమైనవి. వాటిలో ఒకటి ఇది. ఎక్కడి అల్లసాని మనుచరిత్ర కథ, ఇందీవరాక్ష వృత్తాంతం, ఎక్కడి ఆతిష్ఠేనం అన్న వేద సంబంధితమైన పరిజ్ఞానం, సన్నెకళ్ళు, సానరాయి, ఇది జ్ఞానం.